పర్సనల్ వాట్సాప్ వర్సెస్ బిజినెస్ వాట్సాప్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విప్రో, నేను మీ హేమంత్. పర్సనల్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి దీని గురించి కాసేపు పక్కన పెట్టి బిజినెస్ వాట్సాప్ గురించి తెలుసుకుందాం. ఈ వాట్సాప్ బిజినెస్ అనేది 2018 లో స్మాల్ బిజినెసెస్ మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, అన్ని బిజినెసెస్ ఈ వాట్సాప్ బిజినెస్ యూజ్ చేసి వాళ్ళ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ని ఈజీగా రీచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వాట్సాప్ వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకని బిజినెస్ మ్యాన్స్ అందరూ వాళ్ళ కస్టమర్స్ ని రీచ్ అవ్వడానికి ఈ పద్ధతిని ఇష్టపడుతున్నారు. ఎవరు కూడా ఒక బిజినెస్ పర్సన్ తో కమ్యూనికేట్ అవ్వడానికి సెపరేట్ యాప్ ఆర్ వెబ్సైట్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో ఈ వాట్సాప్ బిజినెస్ అనేది బిజినెస్ మ్యాన్ కి ఒక వరం అని చెప్పవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా విత్ ఇన్ వాళ్ళు రోజు వాడే పర్సనల్ వాట్సాప్ లోనే ఒక బిజినెస్ పర్సన్ కమ్యూనికేట్ అవ్వచ్చు వాళ్ళకి. చాలా బాగుంది కదా. నాకు తెలిసి ఈ పాటికి చాలా మంది బిజినెస్ వాట్సాప్ ని ఇన్స్టాల్ చేసి రెండు ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాడటం మానేసి ఉంటారు. కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది. అదేంటంటే బిజినెస్ ప్రొఫైల్. బిజినెస్ ప్రొఫైల్ అనేది వాట్సాప్ బిజినెస్ లో పెట్టుకోవచ్చు. ఆ బిజినెస్ ప్రొఫైల్ లో మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ లొకేషన్ ఎక్కడ, మన బిజినెస్ పేరేంటి, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ బిజినెస్ వాట్సాప్ ద్వారా మన కస్టమర్స్ కి గ్రీటింగ్ మెసేజెస్ పంపించవచ్చు. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు హాయ్ అని పెట్టాడు మెసేజ్. వెంటనే నా ప్రమేయం లేకుండానే సిస్టమే ఆటోమేటిక్ గా థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ హేమంత్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ టెల్ మీ అని చెప్పేసి మెసేజ్ పెట్టేస్తుంది. అంటే నేను పెట్టినట్టుగా వెళ్తుంది. ఇలానే కాదు, మనకి ఏ విధంగా మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే అది మనం టైప్ చేసి ఉంచేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ బిజినెస్ వాట్సాప్ ద్వారా మన బిజినెస్ ని అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. అవి 84 రూపీస్ పర్ డే అంట. ఫ్యూచర్ లో ఏమైనా తగ్గుద్దేమో చూద్దాం. అండ్ ఈ బిజినెస్ వాట్సాప్ లో మరో ఫీచర్ ఏంటంటే ప్రొడక్ట్ క్యాటలాగ్. ఈ ప్రొడక్ట్ క్యాటలాగ్ లో మనం సేల్ చేసే ఐటమ్స్ అన్ని లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఆ లిస్ట్ మన కస్టమర్స్ కి కనబడుతుంది. అక్కడి నుంచి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ వాట్సాప్ కి పర్సనల్ వాట్సాప్ కి డిఫరెన్స్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఇక్కడ మన వాట్సాప్ బిజినెస్ యాప్ ఓపెన్ చేసినట్లయితే సేమ్ పర్సనల్ వాట్సాప్ ఇంటర్ఫేస్ లాగే కనబడుతుంది. ఆర్చీవ్డ్ కానీ చూసారా, సేమ్ పర్సనల్ వాట్సాప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ అప్డేట్స్, స్టేటస్లు, ఛానల్స్ అన్నీ సేమ్ పర్సనల్ వాట్సాప్ ఉన్నట్టుగానే ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా కూడా. బిజినెస్ టూల్స్ సపరేట్గా ఉంటాయి. ఇవ్వండి, అడ్వర్టైజ్, బిజినెస్ టూల్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే, మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది. ఇక్కడ మనం మన కేటగిరీ ఏంటి, మన బిజినెస్ ఏంటి, అడ్రస్, బిజినెస్ హవర్స్ అన్నీ ఇవ్వచ్చు. అండ్ ఇది మెయిన్ ప్రోడక్ట్ క్యాటలాగ్. ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ యాడ్ చేయాలంటే మన లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. బ్యాక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ యాడ్ చేసుకొని అక్కడ కూడా మన ఫాలోయింగ్ పెంచుకోవచ్చు. ఇక్కడ మాత్రం నా యూట్యూబ్ డీటెయిల్స్ ఇచ్చాను. చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంది. 83 రూపీస్ పర్ డే అని చెప్పాను కదా. చూసారా, పైన అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ బిజినెస్ వాట్సాప్ ద్వారా. పర్సనల్ వాట్సాప్లో అయితే కమ్యూనిటీ అని చూపిస్తుంది కదా, ఆ కమ్యూనిటీ ట్యాబ్ ప్లేస్లో ఇక్కడ మన బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టుగా చూపిస్తుంది. బిజినెస్ టూల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూసారా, మన ప్రొఫైల్ ఎంతమంది చూసారు అనేది ఉంటుంది. గ్రీటింగ్ మెసేజ్, అవే మెసేజ్, క్విక్ రిప్లైస్ అన్నీ ఇవ్వచ్చు దీని ద్వారా. మిగతా అన్నీ సేమ్ ఇందాక చూసాం కదా మన సెట్టింగ్స్లో, సేమ్ అలానే ఉన్నాయి.
చూసారా గ్రీటింగ్ మెసేజ్ ఇక్కడ, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ హేమంత్ సాయిరామ్, ప్లీజ్ లెట్ us know హౌ క్యాన్ వీ హెల్ప్ యూ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏది కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. క్విక్ రిప్లైస్ అంటే ఇక్కడ థ్యాంక్స్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఏం రావాలని చెప్పేసి ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ యువర్ బిజినెస్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను నేను. ఇక్కడ థ్యాంక్స్ అని టైప్ చేస్తే రాలేదు కదా, కానీ స్లాష్ థ్యాంక్స్ అని ఇస్తే మాత్రం వస్తుంది చూడండి. థ్యాంక్స్ లాట్ ఫర్ బిజినెస్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వచ్చింది చూసారా. ఈ విధంగా మనం క్విక్ రిప్లైస్ కూడా చేసుకోవచ్చు. ఇది లేబుల్స్ ఏంటంటే మనకి కస్టమర్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని కేటగిరైజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మన బిజినెస్ ప్రొఫైల్ అనేది వేరే వాళ్ళ వాట్సాప్లో ఎలా కనబడుతుందో కూడా చూద్దాం. ఇక్కడ డీపీ కనబడుతుంది కదా, ఆ డీపీ మీద క్లిక్ చేసినట్లయితే కింద ఐ బటన్ కనబడుతుంది. ఇలా ఓపెన్ చేస్తే మన జీమెయిల్ అకౌంట్, మన వెబ్సైట్ లింక్స్, మనం షేర్ చేసుకున్న మీడియా, మిగతాదంతా నార్మల్గానే కనబడుతుంది. మెయిన్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మన వెబ్సైట్ లింక్స్, జీమెయిల్ అకౌంట్ సపరేట్గా కనబడతాయి. ఇప్పుడు నార్మల్ వాట్సాప్ స్క్రీన్ మీద ఉన్నాము, అంటే పర్సనల్ వాట్సాప్ అనమాట. దీనికి దానికి పెద్ద చేంజ్ ఏ ఉండదు. ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఏంటంటే మల్టిపుల్ గ్రూప్స్ కలిపి ఒక కమ్యూనిటీ కింద ఒక క్రియేటర్ తయారు చేస్తారనమాట. అవన్నీ మనకి కలిపి కనబడతాయి. మిగతా అప్డేట్స్, స్టేటస్, ఛానల్స్ ఇవన్నీ సేమే. కాల్స్ ట్యాబ్, ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి ఈ పైన యారో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఎక్స్ట్రా అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ వాట్సాప్లో లేదనుకుంటా, మిగతాదంతా సేమే. ఇంకా చూసుకుంటే బిజినెస్ వాట్సాప్కి, పర్సనల్ వాట్సాప్కి సిమిలర్ ఫీచర్స్ ఏంటంటే వెబ్ యాక్సెస్, యూజర్ ఇంటర్ఫేస్ సేమ్ ఉంటుంది, స్టేటస్, స్టిక్కర్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. సేమ్ పర్సనల్ వాట్సాప్ ఎలా వాడుకుంటామో దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చు. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రో.